అని నువ్వు చెప్పగానే స్పష్టతలోకి వచ్చేస్తావు, మిగతాదంతా ఆయన. నాకు డబ్బులు కావాలనేదే నా హృదయం ప్రభువా, ఇది మారదు, నేను నీకు ఇక్కడ పూర్తి అవిధేయుడిని అని స్పష్టంగా ఆయనకు పెట్టావు అనుకుందాం, నీ అంత మంచోడు లేడు. గుడ్, నువ్వేంటో నువ్వు ఎరుగున్నావు. కానీ నువ్వు ఎరగకుండా నా దగ్గరికి వచ్చి అది దాచిపెట్టి, ప్రభు మన ఇద్దరం బాగుందాం మరి దాని సంగతి ఏంది, నీ హృదయం ఎక్కడో, నీ ధనం ఎక్కడో, నీ హృదయం అక్కడే, మళ్ళీ నాతో ఎట్లా ఉంటావు, నీకు రిలేషన్షిప్ ఎలా వస్తుంది? హలో, మీకు అందరికీ అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని ఎలా వెతకాలి ఇప్పుడు? యథార్థంగా, నిజంగా ఎతకాలి. వాక్యంలో ఎతికితే ఏమవుతుంది? ఎస్, యూ క్యాన్. ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళినా, వర్షిప్ చేసినా, ఎందులైనా నువ్వు బతికున్నావా? నాకు నువ్వు కావాలని చెప్పి అతన్నే ఎతికేవా? అబ్బాయి, మీరు ఏది కాదో మీరు తెలుసా తెలీదా? నేను పలానా దాని మీద మైండ్ పెట్టుకున్నాను, నేను పలానా తప్పు చేశాను, మీకు తెలుసా తెలీదా? యూ నో ఇట్ వెల్, అవునా కదా? మరి ప్రభా నేను ఇది, ఇప్పుడు నువ్వు చెప్పు. అక్కడతో నువ్వు అంతమైపోయావు, ఇంకా మిగిలింది పరిశుద్ధాత్మ. నీకు తెలిసిపోయింది దేవుడితో ఎలా ఉండాలో. ఓకే, నువ్వు కనిపెడతావు ఇది నేను, ఇది దేవుడు. అదే నువ్వు పాపం ఉంది ప్రభా, నేను మళ్ళీ చేస్తాను, ఇవన్నీ పట్టుకోబాకు. నో, నువ్వు అతన్ని కనిపెట్టడం లైఫ్ అంతా కష్టమవుతా ఉంటుంది. నువ్వు డిసైడ్ చేయలేవు, ఎందుకంటే నిన్ను నువ్వు ఒప్పుకోలేదు. నీ విగ్రహం నీకే ఉంది, నీ ఆలోచనలు నీకే ఉన్నాయి, నీ సొంత ఇష్టాలు, నీ డిజైర్స్, నీ కోరికల్ని ఏవి కూడా నువ్వు మానకుండా అవే ఆయన దగ్గర తీసుకొని దీనికి ఆన్సర్ చేయి అంటే ఆ వ్యక్తి నీకు ఇంకెప్పుడు కనపడతాడు. అవి నీ ఆత్మలో ఉన్నాయి, ఆ చీకటంతా, ఆ చీకటిని ఒప్పుకో అంతే. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలో వెలుగులో నడిచిన ఎలా అన్యోన్య సహవాసం కలవారమై ఉందేమో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను. యాజ్ హీ ఈజ్ ఇన్ లైట్, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, నాకు నువ్వే కావాలి, ఇది రాంగ్, నాకు తెలుసు ఇది రాంగ్ అని, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, కమాన్. అప్పుడు యూ కెన్ డిసౌన్ ద స్పిరిట్. ఓకే, దేవుడు ఇలా ఉంటాడు, ఇలా నడుస్తాడు, ఇప్పుడు నాతో మాట్లాడతాడు, ఇప్పుడు నాకు అవసరం దేవుడు, అండ్ యూల్ కమ్ టు నో. ఓకే, మీరు మోసం చేయటమే మీరు స్పిరిట్ని వినలేకపోవటం. ఒక ప్రాఫెసీ చెప్పాలి, ప్రభావ చెప్పి ఆమెకు అర్జెంట్ చెప్పి నువ్వేంద్రా నన్ను తొందర పెడతాను?